ఫిట్టర్ సెకండ్ ఇయర్. ఈ ఫిట్టర్ సెకండ్ ఇయర్ అనేది ఫస్ట్ ఇయర్లో మాత్రం మనం ఏం నేర్చుకుంటామంటే ఓన్లీ బేసిక్ ఫిట్టర్ బేసిక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందులో మిషనరీ సిస్టమ్ గురించి ఎక్కువ నేర్చుకుంటాం ఓవరాల్గా. ఈ సెకండ్ ఇయర్కి వచ్చేసేవారికి ఏముంటుందంటే ఆ మిషనరీలో ఉన్నటువంటి పార్ట్స్ ఏమేమి ఉంటాయో అట్లాంటి స్మాల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ అనేది ఈ ఫిట్టర్ సెకండ్ ఇయర్లో ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత సేమ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి సిలబస్కు అక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్కు రిలేటెడ్గా సెకండ్ ఇయర్లో ఉంటుంది. ఓకే, ఇందులో భాగంగా ఫిట్టర్ సెకండ్ ఇయర్ సిలబస్. అందులో నంబర్ 1 స్క్రూ. మనకు మిషనరీ సిస్టంలో ఎన్ని స్క్రూలు ఉంటాయో ఏ స్క్రూ అనేది ఎక్కడ యూజ్ చేయాలనేది ఈ స్క్రూ చాప్టర్లో యూజ్ అవుతుందన్న ఫస్ట్ది సిలబస్లో స్క్రూ చాప్టర్. దాని తర్వాత లాకింగ్ డివైస్. ఈ లాకింగ్ డివైస్లలో ఏముంటాయి? నట్స్, తర్వాత పిన్స్ అండ్ కీస్. లాకింగ్ డివైస్లో నట్స్ ఉంటాయి, పిన్స్ ఉంటాయి, తర్వాత కీస్ ఉంటాయి. ఈ రిలేటెడ్ సంబంధించింది మీకు మీ చాప్టర్లో ఉంటుంది. దాని తర్వాత స్పెషల్ ఫైల్స్. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో నంబర్ ఆఫ్ ఫైల్స్ యూజ్ చేశారు. ఓకే, అందులో సింగిల్ కట్, డబుల్ కట్, స్మూత్ ఫైల్, తర్వాత మిగతా హాఫ్ రౌండ్ కానీ, స్క్వేర్ ఫైల్ కానీ, సేఫెడ్జ్ ఫైల్ కానీ, ట్రయాంగిల్ ఫైల్ కానీ, స్మూత్ కానీ, డెడ్ స్మూత్ కానీ ఫైల్ యూజ్ చేశారు. అది ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్లో మాత్రం స్పెషల్ ఫైల్స్ అని కొన్ని ఫైల్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో కూడా నీడిల్ ఫైల్స్ నేర్చుకున్నారు. ఇందులో కూడా ఇంకా కొన్ని స్పెషల్ ఫైల్స్ ఉంటాయి. ఆ మిగతా ఫైల్స్ గురించి ఈ సెకండ్ ఇయర్లో యూజ్ చేస్తాం. దాని తర్వాత టెంప్లెట్ అండ్ గేజెస్. ఫస్ట్ ఇయర్లో కూడా గేజెస్ చాప్టర్ ఉన్నది. దాని తర్వాత ఇందులో కూడా కొద్దిగా డెప్త్ గా నేర్చుకోవాలి. దాని తర్వాత సర్ఫేస్ ఫినిషింగ్. సర్ఫేస్ ఫినిషింగ్ సర్ఫేస్ ఫినిషింగ్ అనేది సర్ఫేస్ అంటే 90 డిగ్రీస్ కాబట్టి ఆ 90 డిగ్రీస్ ఎట్లా రావాలనేది ఉంటుంది. అయితే ఈ సర్ఫేస్ ఫినిషింగ్ లో ల్యాపింగ్, హార్నింగ్, తర్వాత ఫ్రాస్టింగ్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ట్యాపర్ యూజ్డ్ ఇన్ కీ అండ్ వాటర్. దాని తర్వాత హీట్ ట్రీట్మెంట్. దాని తర్వాత బేరింగ్స్. బేరింగ్స్ కూడా ఫస్ట్ ఇయర్ లో కొద్దిగా చాప్టర్ లో ఉంటాయి. ఇందులో ఇంకొద్దిగా డెప్త్ గా ఉంటాయి. దాని తర్వాత పైప్ ఫిట్టింగ్, ఇన్స్పెక్షన్ అండ్ క్వాలిటీ కంట్రోల్. ఇక్కడ సెకండ్ ఇయర్ లో ఈ పైప్ ఫిట్టింగ్ అంటే ఓన్లీ ఫిట్టర్ అంటే కొద్దిగా లైట్ గా ఎలక్ట్రీషియన్ కు సంబంధించిన బేసిక్స్ ఐడియా ఉండాలి. తర్వాత వెల్డర్ కు సంబంధించినటువంటిది బేసిక్స్ ఐడియా ఉండాలి. దాని తర్వాత ఇక్కడ పైప్ ఫిట్టింగ్ అంటే ఎవరు? ప్లంబర్ కు రిలేటెడ్ గా ఉంటుంది అదంతా. కాబట్టి ఫిట్టర్ అంటేనే ఆల్ రౌండర్. ఫిట్టర్ కు అన్ని తెలిసి ఉండాలి. బేసిక్ ఎలక్ట్రికల్ కు సంబంధించింది తెలిసి ఉండాలి, తర్వాత ప్లంబర్ కు సంబంధించింది తెలిసి ఉండాలి, దాని తర్వాత వెల్డింగ్ సంబంధించింది తెలిసి ఉండాలి. ఇట్లా అక్కడికి అన్ని రకాలుగా ఫిట్టర్లో ఉంటాయి. కాబట్టి ఫిట్టర్ అనేవాడు అన్ని తెలిసి ఉండాలి. అందులో భాగంగానే పైప్ ఫిట్టింగ్ ఇది ఇందులో మెయిన్ చాప్టర్ గా మనం భావించవచ్చు. దాని తర్వాత ఇన్స్టాలేషన్ ఆఫ్ మెషినరీస్ అండ్ మెయింటెనెన్స్ అండ్ ఓవర్లోడింగ్. కంపల్సరీ ఫిట్టర్ అనేవాడు చేసేది ఇన్స్టాలేషన్. ఇన్స్టాల్ అంటే కంపల్సరీ మిషనరీని ఇన్స్టాల్ చేసేవారే ఫిట్టర్. కాబట్టి దాని గురించి కూడా తెలుసుకో. ఇక్కడ నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ పవర్. ఇందాక అన్నాం కదా ఫిట్టర్ అనేవారు ఆల్రౌండర్ అన్నది. ఫిట్టర్ వాళ్ళకి కంపల్సరీ ఎలక్ట్రికల్ రిలేటెడ్ సంబంధించింది కూడా ఐడియా ఉండాలి. దాని తర్వాత జిగ్స్ అండ్ ఫిక్చర్స్. దాని తర్వాత హైడ్రాలిక్ అండ్ పెరటివిటీస్ బిజినెస్. హైడ్రాలిక్ అంటే ఎందుకంటే మనం జేసీబీలు చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద ఇటాచీలు చూస్తూ ఉంటాం. అవి ఎట్లా చేసేదన్నా హైడ్రాలిక్ పవర్ తోటే అవి చేయగలుగుతాయి. ఓకే, కాబట్టి ఎంత హెవీ వెయిట్ అయినప్పటికీ హైడ్రాలిక్ తో యూజ్ చేస్తే ఈజీగా అనేది లిఫ్ట్ చేయొచ్చు. దాని తర్వాత హైడ్రాలిక్ కాంపోనెంట్స్, తర్వాత లూబ్రికెంట్ అండ్ కూలింగ్. మిషనరీ ఎంత యూజ్ చేసినా దానికి మెయింటెనెన్స్ లేకపోతే మళ్ళీ ప్రాబ్లం వచ్చేస్తుంది. కాబట్టి ఈ లూబ్రికెంట్ అండ్ కూలింగ్ చాప్టర్ గురించి కూడా మనం కొద్దిగా తెలుసుకోవచ్చు. తర్వాత యాక్సిలరీ డివైస్ అండ్ ఇన్స్టాలేషన్. ఓకే, ఫిట్టర్ అనేవాడే మొత్తం ఇన్స్టాలేషన్ అనేది చేయడానికి మూల కారణం అనేది ఫిట్టరే. కాబట్టి ఫిట్టర్ వాళ్ళు ఆల్ రౌండర్ గా
ఉండాలన్నాను. కాబట్టి ఈ సెకండ్ ఇయర్ సిలబస్ అనేది ఇక్కడ ఇంకొకసారి నేను గుర్తు చేస్తాను. స్క్రూ, లాకింగ్ డివైస్, స్పెషల్ ఫైల్స్, టెంప్లెట్ అండ్ గేజెస్, సర్ఫేస్ ఫినిషింగ్, ట్యాపర్ యూజ్డ్ ఇన్ కీ అండ్ కోటర్, తర్వాత హీట్ ట్రీట్మెంట్, బేరింగ్, pipe fitting, inspection and quality control, installation of business, maintenance and overloading, the elements of power, jigs and fixtures, hydraulic and pneumatics, the hydraulic component, lubricant and cooling, auxiliary device and installation. This is second year syllabus. Okay.